దైవత్వాన్ని, సమైక్య భక్తి ప్రశస్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుని గురించిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటో గ్రూపులో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలో నుంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజవంతమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాలని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లహరి మహాశయాల రూపం నా మనసులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాడిని. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో